తాగుతా, కాగితాలు వేసుకుంటా, అమ్ముకుంటా, కాగితాలు ఖర్చులకు పెట్టుకుంటా. మరి మీ పిల్లలు ఎవరు లేరా? నా బుద్ధులు కొడుకులు చచ్చిపోయేది, బిడ్డ చచ్చిపోయింది, భార్య చచ్చిపోయింది, అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయింది. నేను ఒక్కలే మిగిలిన. ధర్మారావు ఇచ్చిన వాజ్పేయి కాలనీలా ఇల్లు మిగిలింది. నేను ఒక్కలే మిగిలిన. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు డబ్బులు ఇస్తే అన్నం కూరలు వండుకొని తింటారా, కొనుక్కొని తింటారా. ఈ కాగితాలు ఏరుకొని దవాఖాన ఖర్చులకు పెట్టుకుంటారా. రోజు ఈ కాగితాలు అమ్ముకుంటా జమ చేసుకొని 15 రోజులకు ఒకసారి దవాఖాన పోయి లక్ష్మీనారాయణ డాక్టర్ ఉండేది ఆ రోడ్లో, ఆయన దగ్గరికి పోయి నేను దవాఖాన చూపించుకొని 2 నెలల వరకు నా కాగితాలు ఆడతాయి ఇంత ఏరుకొని తిరిగి బతికేదానికి అవకాశం దొరుకుతుంది. మరి పేపర్లో ఎక్కడెక్కడ ఏరుకుంటావు? మరికి ఏంది కథ? ఈ హౌసింగ్ బోర్డు కాలనీ, ఈ గొల్లవాడ, ఈ ఏరియా అంతా ఏరుకుంటా. ఎంత వస్తాయి అమౌంట్? 120, 150 అట్లా వస్తాయి. అని ఆరోగ్యం సహకరిస్తుందా? ఈ మందులతోనే ఇప్పటికైతే ఆరోగ్యం బాగున్నది. ఇప్పుడు నువ్వు ఇలాంటి పని చేయకుండా ఈ వయసులో ఇంత కష్టపడకుండా నీకు ఒక వృద్ధాశ్రమంలో చేరుస్తాం. మాది జై స్వరాజ్య వరల్డ్ టీవీ తరపున వచ్చినాము. నువ్వు ఇంత కష్టపడొద్దు. ఇక్కడ సహృదయ వృద్ధాశ్రమం ఉంది కదా, దాంట్లో నీకు ఫుడ్ బెడ్ అన్ని చూసుకునే విధంగా మేము చేస్తాం. వస్తావు కదా? వాళ్ళు నాకు సాయం చేస్తా అంటారు, అన్ని విధాలా పెట్టి చేస్తా అంటారు. వాళ్ళ దగ్గరికి పోయేదానికి ఇష్టపడతారు. వస్తావు కదా? నువ్వు ఇక నుంచి రేపటి నుంచి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నీ పేరు ఏం పేరు? సమ్మయ్య గారు. తాత, నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మేము పూర్తి బాధ్యతగా నీ శ్రేష్ఠ జీవితము తుది శ్వాస విడిచేంత వరకు నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలి. జై స్వరాజ్య వరల్డ్ టీవీ నీకు పూర్తి స్థాయి సహకారం అందిస్తుంది. నీకు ఫుడ్ బెడ్ ఆలనా పాలన అన్ని చూసుకుంటాం. ఓకేనా? వస్తావు కదా? పోదాంపా.